ఒక్క బడిలో కలిసి చదువుకున్న వాళ్ళల్లా కొందరు పెద్ద చదువులు చదువుకొని సర్కార్ కొలువులు చేస్తుంటే కొందరు ప్రైవేట్ నౌకర్లు చేస్తుంటారు. ఇంకా కొందరు బిజినెస్ దిక్కుపోతే ఈ చదువు మనతోని కాదనుకున్న వాళ్ళు భూమి జాగాలుంటే వ్యవసాయం చేస్తుంటారు. ఎవ్వరు కలవరు, ఎవరి పనులల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అసంటోళ్ళంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతోని కలుస్తుంటారు. ఇక ఇప్పుడు గీళ్ళని చూడుండ్రి. అక్కల బతుకమ్మ ఆటలు, అన్నల అసైదులాటలు, డప్పు సప్పుళ్లకు చిన్నా పెద్దలు షిందులే షిందులు. పాత విద్యార్థుల మీటింగ్ అనుకునేరు. కాదు 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా తోయిగూడ ఊరోళ్ళు ఇల్లంతా. అప్పట్ల సత్నాల ప్రాజెక్టు కోసానికి భూముల జాగలన్నీ ఇడిచిపెట్టుకుని ఏరే ఊర్లకు బతకవేర్రు. 37 ఊర్లలో ఉన్నోళ్ళు అందరిప్పుడు పుట్టిన గడ్డ మీదకొచ్చి గిట్లా సంబరాలు చేసుకున్నారు. బాధపడుతూ ఒక్కోసారి నా చేనుని, నా ఇంటి స్థలాన్ని, నా గ్రామాన్ని, నా చదువుకున్న బడిని, గుడిని చూద్దామని చెప్పి మరి ఎప్పుడు ఆరాటపడేటువంటి వాళ్ళు హగో ఈడనే ఆడుకునేది, గీ బడ్లనే చదువుకున్నాం, ఈడ దేవునికి మొక్కులు పెట్టేది, గీ బాయిల నీళ్లు దాగేదని యాద్ చేసుకుంటుంటే ఓ దిక్కు మురిపం, ఇంకో దిక్కు దుఃఖం. ఊరిడిచిపెట్టినాక చెట్టుకొగలు పుట్టకొగలు ఎర్రు. అందరు కలుసుకునుడు అస్సలైతే లేదు. పెండ్లీలు పేరంటాలున్న ఒగలొస్తే ఒగలు రారాయే. 42 సంవత్సరాలు అయింది ఇక్కడ కలవలేమని. పెళ్లిళ్ళలో పోతే నేను వచ్చినప్పుడు వాళ్ళు రాను, వాళ్ళు వచ్చినప్పుడు నేను రాను. అప్పటి పిల్లలు పెద్దోళ్ళయ్యర్రు, పెద్దోళ్ళు ముసలోళ్ళయ్యర్రు. అమ్మలక్కలంతా అప్పట్లా ఊర్లో ఉన్నప్పుడు ఎట్లా కలిసిమెలిసి ఉండేదని యాద్ చేసుకున్నారు. కష్ట సుఖాలు, మంచి చెడ్డలు అరుచుకొని భోజనాలు చేసిర్రు. పొచ్చమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్ దగ్గర వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా కంటతడి కూడా పెట్టుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఊరోళ్ళందరు కలవాలని 3 ఏళ్ల కింద ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టి 17 ఫిబ్రవరి 10 తారీఖు నాడు కలుసుకొని గిట్లా పండగ చేసుకుంటారన్నట్టు. పుట్టిన ఊరు మీద గింత పాయిరం ఉన్నోళ్ళు ఊరిడిచిపోతప్పుడు ఎంతగానో మెడిచిండ్రో గాని ఏడాది కోపారచ్చి గిట్లా మనసు తుర్తి చేసుకుంటారు.